ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే యాక్సిడెంట్ జరిగింది. ఆఫీస్కు ఇప్పుడైతే కొత్త ప్రాజెక్ట్లో పడిన తర్వాత దోలు తీరిపోతుంది. ఆయిల్ డిస్పెన్సర్ బాగుంది కదా, పుచ్చిక్ పుచ్చిక్ అని కొట్టుకుంటా. నో వరీస్, నేనున్నా కదా, మీ చెవులకు కూడా నేనే అయ్యి మీకు వినిపిస్తా. అరే డార్లింగ్స్, ఏదేదో మాట్లాడుతున్నా. ఆనందంలో తీరా స్టార్ట్ చేసే టైంకి మనకు ప్లగ్ సరిపోలేదు. శృతి మించేటి పరువం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫీస్ నుంచి జస్ట్ ఇప్పుడే వచ్చేసా. కింద మన కోసం ఆర్డర్ వచ్చింది, కాల్ చేశాడు, వెళ్ళి తెచ్చుకోవాలి. ఆర్డర్ ఏంటంటే ఇది కొద్దిగా మన టైం ని సేవ్ చేస్తుంది. సో దానికోసం అయితే ఆర్డర్ పెట్టుకుందాం. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళి దాన్ని అయితే తెచ్చుకుందాం. సో తెచ్చుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఆర్ యూ రెడీ డార్లింగ్? లెట్స్ గో ఇంటు ద వీడియో. గాట్ అవర్ పార్సల్ ఏంటా అని చూస్తున్నారా? ఎయిర్ ఫ్రైయర్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఫైనల్గా ఇప్పటికైతే ఆర్డర్ పెట్టేసుకున్నాం, వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి అలాగే ఈరోజు ఏం చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ కొత్తది కదా, వెజ్జా నాన్ వెజ్జా లేదంటే జస్ట్ స్నాక్తో సరిపెడతామా, ఏం ఐడియా లేదు. ఆఫీస్ నుంచి వచ్చే వర్క్ చాలా అంటే చాలా ఉంది ఇంకా కంప్లీట్ చేసుకునే దానికి. అండ్ ఈరోజు మార్నింగ్ ఏమైపోయిందంటే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే యాక్సిడెంట్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ అది చూసే. దాని తర్వాత అన్నీ బ్యాడ్ డే, మొత్తం ఈ రోజంతా బ్యాడ్గా ఉంది. ఆఫీస్కి వెళ్తే ఛార్జర్ మర్చిపోయినా, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఎనీవే అవన్నీ వదిలేద్దాం. డే వెళ్ళిపోయింది ఏదో ఒకటి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేసి ఏదో ఒక రెసిపీ అయితే తయారు చేద్దాం. ఆర్ యూ రెడీ? మళ్ళీ కలుద్దాం బోయ్. ఓకే డార్లింగ్స్, లెట్స్ అన్బాక్స్ దిస్ ఎయిర్ ఫ్రైయర్. లెట్స్ గో. డబ్బా మాత్రం బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు. రిస్క్ కదా, ఎందుకైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్. యాక్చువల్గా ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ ఉండే, బట్ ఆఫీస్లో ఉండిపోయినా నేను. మార్నింగ్ వెళ్ళా, లేట్ అయిపోయింది చాలా, అందుకే ఇంకా వెయిట్ చేయమన్నా. వెల్కమ్, గెట్ స్టార్టెడ్, రిజిస్ట్రేషన్ అండ్ బెనిఫిట్స్, డౌన్లోడ్ యాప్, క్విక్ స్టార్ట్, డిజిటల్ మాన్యూల్, ODM యాప్ కూడా ఉందా. లెట్స్ ట్రై చూద్దాం. ఎనీవే అది ఇన్స్టాల్ అయ్యేదానికి మనమైతే లోపల ఏమున్నాయో ఓపెన్ చేసింది. సో ప్రోడక్ట్ ప్యాకింగ్ మాత్రం హైలైట్ ఇచ్చారనుకో, సూపర్. కోడిగుడ్లు అట్ట ఇచ్చారు. ODM మనం రివర్స్ తిప్పినాం. షట్. ఎనీవే తిప్పి వల్ల లోపల పెట్టేసి వల్ల విప్పుదాం. ఇలాంటివి మిషన్ ఉంటాయి. మళ్ళా అన్బాక్సింగ్. ఈ పక్క ఒకటి కోడిగుడ్లు అట్ట, ఇది అంత స్ట్రాంగ్ లేదు, అటు సైడ్ బాగా స్ట్రాంగ్ ఉంది. ఎనీవే వీ హ్యావ్ కవర్. సో ఫస్ట్ అయితే ప్రోడక్ట్ని బయటికి తిద్దాం. యా ఫైనల్లీ దిస్. డబ్బా పక్కన పెట్టేసి ఓపెన్ చేద్దామా? రెడీ, ఇక ఓపెన్ చేద్దాం. సో స్టిక్కర్లు ఉన్నాయి, ఏంటో కత్తి వీటి గోకేదానికి లేవు, పడ్డాయి అనుకో. ర్యాపిడ్ ఫైర్ టెక్నాలజీ, ఫిలిప్స్ బ్రాండ్. ఈడేవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేబీ దేనికి ఎంత ఏంటి అనేమో. 180 degrees Celsius, పొటాటోస్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి, ఫిష్కి, చికెన్కి, తర్వాత కేక్కి, ఇలా డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చారు. అలాగే ఎంత డిగ్రీస్ పెట్టాలో కూడా టెంపరేచర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈడేమో ఇంక్రీజ్ చేసుకునేది, డిక్రీజ్ చేసుకునేది, ఈడ టైమింగ్ ఎంత సెట్ చేసినాం అనేది. బ్యాక్ సైడ్ ఏమున్నాయి, ఏం లేవు. హ్యాండిల్ ఉంది ఒకటి, ఏడో రాశారు. ఇంకా ఓపెన్ చేద్దాం బట్టండి. ఎలా ఓపెన్ చేద్దాం? యా ఎనీవే మేము దీన్ని అయితే టైం సేవ్ చేసుకునే దానికైతే తీసుకున్నాం. సేవ్ అవుతుందో లేదంటే మాకే పని కల్పిస్తుందో చూద్దాం. ఇప్పటికైతే ఫుల్గా తిన్నా, ఇంకా పోయి రెస్ట్ తీసుకోవాలి. ఓకే అయితే వంట చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. పోయి 2000 years later. డార్లింగ్స్, ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది. ఈరోజు అయితే గ్యాప్ వచ్చేసింది. సో ఈరోజు ఫస్ట్ వంటను అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ వంట వచ్చి వెజిటేరియన్, ఎందుకంటే ఈ 3 days వెజిటేరియన్ కాబట్టి ఇక ఆగలేకపోతున్నాం. మళ్ళీ దాన్ని టెస్ట్ చేయకపోతే బాగున్నది కదా, సో ఇక టెస్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ విత్ టోఫు. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనే రెసిపీ కూడా చూసి నేర్చుకుందాం. లెట్స్ గో. ప్రిపరేషన్ మొదలెడదామా?
సో సెటప్ అయిపోయింది, ఇక స్టార్ట్ చేద్దామా. లెట్స్ గో. 180 degrees. సో 20 minutesకి 180 degrees పెట్టా. 180 చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అని. లెట్స్ గో. గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలా వస్తుంది ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం కదా. చూద్దాం రెసిపీ ఏ యాంగిల్లో ఉంటుంది ఏంటి అని. ఫస్ట్ టైం, నెక్స్ట్ టైం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో నెక్స్ట్ టైం కుమ్మి పడేద్దాం. సో ఫస్ట్ చికెన్ వేస్ట్ చేద్దు, అందుకే టోఫుతో పోయాం. అదే బాగా వచ్చింది అనుకో టోఫు, నెక్స్ట్ నుంచి తందూరు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నలిపి వాడి కుమ్మేసి. ఇప్పుడు టైం కూడా మనకు సేవ్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు పెట్టామనుకో అలా వెళ్ళి స్నానం చేసుకొని ఇలా వచ్చేసరికి ఒకసారి అలా తిప్పుకొని అలా బట్టలు వేసుకునేసరికి సెట్, మన ప్రోటీన్ మనకు రెడీ అయిపోతుంది. ప్రీవియస్గా చాలా లేట్ అయిపోయేది, ఆ గ్యాస్ మీద వండుకోవాలా బా. ఆఫీస్కు ఇప్పుడైతే కొత్త ప్రాజెక్ట్లో పడిన తర్వాత దోలు తీరిపోతుంది. సో దాన్ని అవాయిడ్ చేసే దానికోసమే దీన్ని తీసుకున్నాం. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. గర్ల్ సౌండ్ విన్నారా? ఏమో సార్ నాకు కనపడదు. లెక్క అనిపిస్తుంది. ఆయిల్ డిస్పెన్సర్ బాగుంది కదా, పుచ్చిక్ పుచ్చిక్ అని కొట్టుకుంటా. స్టార్ట్ చేసిన మధ్యలో ఏదో ఒకటి. ఆ టోఫు ఫ్రిడ్జ్లో పెట్టినావా నైట్, గడ్డ కట్టిపోయింది. ఎంత గడ్డ అంటే డీ ఫ్రిడ్జ్లో పెడితే ఎంత అయిపోతుందో దానికంటే ఘోరంగా గడ్డ కట్టిపోయింది. సో మళ్ళీ దాన్ని ఒక అర్ధ గంట సేపు వాటర్లో పెడితే కరగలేదు, చుట్టూ కరిగింది. మధ్యలో అట్లే ఉంది. కత్తి తీసుకొని కస్సా కోసి తీరా స్టార్ట్ చేసే టైంకి మనకు ప్లగ్ సరిపోలేదు. మళ్ళీ దాన్ని పోయి బండి కూడా లేదు, నడుచుకుంటా పోయి తీసుకొని వచ్చాయి ఈరోజు. ఇట్స్ అన్ని అడ్డంకులే, కానీ ఫైనల్ అవుట్పుట్ మన ముఖ్యం బిగులు. కప్పు ముఖ్యం పిగిలే. శృతి మించేటి పరువం సౌండ్ వస్తుంది. ఆయిల్లో ఫ్రై అయితే ఒక సౌండ్ వస్తుంది, ఇక ఆ సౌండ్ వినండి. దగ్గరికి పో, మీకు వినపరాదేమో. నో వరీస్, నేనున్నా కదా మీ చెవులకు కూడా నేనే అయ్యి మీకు వినిపిస్తా. సరే డార్లింగ్స్, ఏదేదో మాట్లాడుతున్నా. ఆనందంలో డార్లింగ్స్ తీద్దాం ఎలా వచ్చిందో ఏంటో ఒకసారి. విగాట్ కొద్దిగా షేక్ చేసుకుందాం అటు ఇటు. సౌండ్ వచ్చింది, గడ్డ మోగింది. ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయింది. లెట్స్ గో. క్రిస్పీ టోఫు రెడీ అయిపోయింది. డార్లింగ్స్ చూస్తుంటే ఫ్రై అయింది, బాగా నోరు ఊరుతుంది. వెలిసి టేస్ట్ చేస్తున్నా. ఫ్రై అయితే మస్తు అయింది. సూపర్. ఫ్రై అయితే నీట్గా అయిపోయింది, ఉడికింది. సో ఎప్పుడు నేను పన్నీర్ చూస్తుండే, ఫస్ట్ టైం టోఫుని ట్రై చేసిన. అండ్ ఇది ఏంటంటే మొత్తం క్రిస్పీగా అయిపోయింది. మనం కొద్దిగా లిక్విడ్ టైప్లో చేసుకున్నాం అనుకో, గ్రేవీ టైప్లో సాస్ కానీ ఏదన్నా యాడ్ చేసి సూపర్ ఉంటుంది. ఇంకా మొత్తం ఫ్రైగా లేకోకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే మసాలాలు కొద్దిగా తక్కువ అయినట్టున్నాయి, అవి కూడా వేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకైతే ఇంకా సోప్ ఉండదు. అసలు తక్కువ టైం సేవ్ చేయొచ్చు. ఇక మనం నెక్స్ట్ నుంచి చికెన్తో స్టార్ట్ చేసి అద్దరకూడదాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. బోయ్.